మీకు చెప్పండి, మీకు సమాధానం కలుగును. మీకు సమాధానము కలుగును. మన దేవుడు ఎవరై అంటే సమాధానం కలుగు చేసేవాడు. ఎంతమంది జీవితంలో సమాధానం లేక బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరండి? కుటుంబంలో నెమ్మది లేకుండా, ఆత్మీయత లేకుండా, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చేతి పనుల కష్టార్జితంలో ఎంతోమంది విఫలమైపోయి నష్టపోయి తమ జీవితంలో నెమ్మది లేక అసలు బ్రతికే ఏస్ట్ అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి వారికి చక్కటి వాగ్దానము, మీకు సమాధానము దయచేయును గాక. దేవుడు సమాధానం దయచేయాలంటే మనమేం చేయాలి? పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలో బైబిల్లోనే కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను.